ఇక వనపర్తి జిల్లా పెద్దమందరి మండలం జిల్లా పరిషత్ హై స్కూల్లో వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు ఆదేశాల మేరకు చిన్నారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ బాల్య వివాహాలు, మహిళా రక్షణ చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత తరుణంలో జరుగుతున్నటువంటి నేరాల గురించి ఎస్ఐ విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమానికి పెద్దమందరి ఎస్ఐ కె రాము, హెడ్ కానిస్టేబుల్ తిరుపతి రెడ్డి, జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రిన్సిపల్ ఉమాదేవి, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. అని ఇల్లుకు కన్నం వేసి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడు? బీరో దగ్గరికి వెళ్తాడు. ఏడ బీరో ఉంది, ఏడ పెట్టే ఉంది అని తీసుకొని ఆ బీరో దగ్గరికి పోతాడు. బీరో దగ్గరికి వెళ్ళిండు, అతనితోటి లాక్ తాళాలు లేవు, పగలగొట్టి ఆ బీరోలో ఉండే ఎఫ్ఐఆర్ మీనింగ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ ఎఫ్ఐఆర్ని ఎవరు తయారు చేస్తారంటే మన మండల్ పోలీస్ స్టేషన్లో ఉండే ఎస్హెచ్ఓ, రాసుకోండి పక్కన, ఎస్హెచ్ఓ గారు ఎఫ్ఐఆర్ను కట్టడం జరుగుతుంది. ఎఫ్ఐఆర్ను ఎస్హెచ్ఓ గారు. సిబ్బందికి మరియు విద్యార్థులకు అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అగైన్. ఈ ప్రోగ్రామ్ ఎందుకు కనెక్ట్ చేసామో మీకు ఆల్రెడీ మా నరసింహ చెప్పాడు ఇందాక. రీసెంట్గానే ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది షాద్నగర్ దగ్గర. ఒక అమ్మాయిని ఒక 4-5 మంది కలిసి, అంటే వాళ్ళు బాగా మత్తులో ఆమెను హింసించి చంపారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ అమ్మాయి అంటేనే మేము ఏదో తక్కువ అని మీరు అనుకుంటున్నారమ్మా. తక్కువ అనేది ఏం లేదు. మీకు ఇప్పుడు మీకెన్ని ఏళ్ళు ఉంటాయో వాకన్నీ అంటే ఒక కొడుకు కూతురు ఇద్దరు సమానమే, అంతే. అమ్మాయి అబ్బాయి సమానమే అని మీరు అనుకోవాలి. ఫస్ట్ మేము అమ్మాయి అంటే మాకు ధైర్యం తక్కువ ఉందనో లేకపోతే బలం తక్కువ ఉందని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళు అనుకోవడంనే ఆత్మన్యూనత అంటారు. అట్లా చేయడం వల్ల ఏంటంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది చనిపోతుంది, అంటే తగ్గిపోతుంది. సో మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి. అంటే ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏడికి వెళ్ళినా అని మనం ఒంటరిగా ఉన్నామని లేకపోతే భయపడద్దు. ఫస్ట్ దేని గురించైనా అని భయపడద్దు. మనకు ఫస్ట్ మనలో ఉన్నటువంటి ధైర్యమే మనల్ని సగం కాపాడుతుంది. అక్కడ ఉన్న అమ్మాయి కూడా అట్లా ఆ రోజు ఎక్కువ భయపడే ఇట్లా జరిగింది. అమ్మాయి భయపడినప్పుడు దగ్గరనే టోల్ గేట్ ఉంది, అక్కడికి వెళ్ళినా అని కొంచెం బాగుండేది. లేకపోతే వాళ్ళ చెల్లెలకి బదులు పోలీసులకు ఫోన్ చేస్తే బాగుండేది. అంటే ఆమె ఇన్సిడెంట్ ఎక్స్పెక్ట్ చేసి లేకుండొచ్చు, వాళ్ళు మంచోళ్ళే అనుకున్నది. కాకపోతే అందుకని నేను చెప్పేది ఏంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళని ఎప్పుడు అనుకోవద్దు. మన ఇంట్లో ఉన్న బ్రదర్స్ కూడా ఇప్పుడు ఫాదర్స్ వాళ్ళు కూడా హరాస్మెంట్ చేస్తున్న కేసులు వస్తున్నాయి అన్నమాట ఇప్పుడు. సో ఎవరిని నమ్మొద్దు, అబ్బాయిలని అసలే నమ్మొద్దు. ఎవరు మంచోళ్ళు లేరు ఈ కాలంలో. బాబు మీకు చెప్పేది ఏంటంటే, ఎవరిని అమ్మాయిలు టీచ్ చేయడం కానీ, ఎంబడి పడడం కానీ, ఏదో ఫాలో చేసి ఇంకేదైనా చేయడం కానీ, ఫోటోలు తీయడం కానీ ఏదైనా చేస్తే మాత్రం యాక్షన్ సివియర్గా ఉంటుంది. రీసెంట్గానే పోస్టింగ్ వచ్చింది కదా, కుర్రాలు లాక్కున్నాడు కదా సార్, ఏం చేయడం అనుకుంటున్నాం. ఇప్పటికే మణిగల్లో నిన్న తాయి గొడవ చేస్తే 4 తాట తీసి పంపించిన. మీరు ఏమైనా ఎక్కువ చేసారనుకో తీసుకుపోయి తోమడే ఉంటుంది. ఇక ఒకసారి మీ స్టూడెంట్ లైఫ్లో ఒకసారి ఇట్లా ఏదైనా కేసు ఎరుక్కుంటే లైఫ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఇంకా మన